వాజ్పేయి గారి స్మృతికి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. ఒక అభివృద్ధి ప్రదాత, ఒక స్ఫూర్తిదాత, ఒక సామాన్య స్థాయి నుంచి అంచెలంచెలుగా అసాధారణ స్థాయికి ఎదిగిన అసామాన్య నాయకుడు. సర్వకాల సర్వావస్థలందు కూడా ఎప్పుడూ సహనం కోల్పోకుండా, సమన్వయం కోల్పోకుండా అద్భుత పాలన అందించిన రాజనీతిజ్ఞుడు. 10 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 3 సంవత్సరాలు విదేశాంగ మంత్రిగా, ముచ్చటగా 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా, అన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించినప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క అవినీతి మరక అంటని నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయం మనకు తెలిసిందే. ఆయన ఒక కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకురావడం జరిగింది. రూరల్ రోడ్ రెవల్యూషన్ని, హైవే రెవల్యూషన్ని, పోర్ట్ రెవల్యూషన్ని, ఎయిర్పోర్ట్ రెవల్యూషన్ని, డిజిటల్ రెవల్యూషన్ని, ఐటీ రెవల్యూషన్ని, చివరికి పొలిటికల్ కనెక్టివిటీని కూడా ఆనాడు అద్భుతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చిన విషయం మన అందరికీ తెలుసు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలని రహదారుల నిర్మాణం కోసం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొచ్చిన, లేదా వ్యవసాయ రంగానికి ఊతంగా ఉండడం కోసం సమగ్ర పంటల బీమా పథకానికి రూపకల్పన చేసిన, లేదా రైతన్నకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించిన, అది ఆనాడు వాజ్పేయి గారు చేసిన విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆనాడు ఈ సర్వశిక్ష అభియాన్ తీసుకొచ్చి నిరక్షరాస్యత ఉంటున్న దేశాన్ని అక్షరాస్యత వైపు నడిపించే ప్రయత్నం కూడా మహనీయుడు చేశాడు. ఆయన కవిహృదయుడు అనే విషయం మన అందరికీ తెలుసు. తను సమాజంలో ఉంటున్న అంతరాలని, ప్రజలు కన్నీళ్ళని, కష్టాలని, కడగండ్లని తన కవితా రూపంలో ప్రదర్శిస్తూనే అదే సమయంలో పార్లమెంట్లో అదే సమస్యల మీద తన అద్భుతమైన వాక్పట్యంతో పోరాడి, మాట్లాడి వాటిని పరిష్కారం కూడా చూసిన నాయకుడు అన్న విషయం తెలుసు. మనం అటువంటి నాయకుడు ఇవాళ విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నాం. వారి పేరుతో శుభపాలన యాత్ర దినాన్ని జరుపుకుంటున్నాం. మిత్రులారా, కవి హృదయుడు అనుకున్నప్పుడు ఎక్కడ కూడా సిద్ధాంతం విషయంలో కానీ, దేశ భద్రత విషయంలో కానీ ఏనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజీ పడలేదు. ఆయన మై హార్ నహీ మానుంగా, రార్ నహీ టానుంగా, కాల్ కా కపాల్ పే మై లిఖతా మిడతా జావుంగా, నయా గీత్ గాతే జావుంగా అని చెప్పాడు. నేను అపజయాన్ని ఒప్పుకోను, కొత్త రహదారిని నిర్మిస్తాను, కాలం రాసిన తలరాతను చెరిపేస్తాను, కొత్త గీతాన్ని పాడుకుంటూ వెళ్ళిపోతానని చెప్పాడు. కాలంతో పాటు కనుమరుగైపోయేవాడు నాయకుడు కాదు, కలకాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోయేవాడు అభిమాన నాయకుడు అవుతాడు, ఆదర్శ నాయకుడు అవుతాడు, 10 తరాలతో ఆ మార్గంలో నడిపించేవాడు నాయకుడు అవుతాడు. ఇవాళ అనేక మంది నాయకత్వం, ముఖ్యంగా నాటి ప్రధాని చూపిన మార్గంలో నేటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ మార్గంలో నడుస్తున్నారు. మనందరి ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ ఆ మార్గంలో నడుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధానం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు 4 రహదారుల హైవేలు లేకపోతే 5,000 కిలోమీటర్ల రహదారుల కోసం అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజం తీసుకొస్తే ఇవాళ 65,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం పూర్తయింది. 55,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం భారత్మాల, సాగర్మాల కింద జరుగుతోంది. అదేవిధంగా 27 ఎక్స్ప్రెస్ వేలు వస్తున్నాయి, ఎలివేటెడ్ కారిడార్లు వస్తున్నాయి. అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ వే, అదేవిధంగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ దాకా కూడా ఎక్స్ప్రెస్ వేస్తున్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆనాడు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ని తీసుకొచ్చి ఒక్క ఢిల్లీకి మాత్రం పరిమితమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని 7 రాష్ట్రాలకి అటల్ బిహారీ వాజ్పేయి గారు విస్తరిస్తే ఇవాళ నాటి ప్రధాని నరేంద్ర మోడీ గారు 23 రాష్ట్రాల్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను స్థాపించి ప్రజల ఆరోగ్య భద్రతను కూడా కాపాడుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. మన అమరావతిలో కూడా, మంగళగిరి కూడా అటల్ ఈ ఎయిమ్స్ ఉన్న విషయం తెలుసుకోవాలి. ఒక్కటంటే ఒక్కటి కూడా మన దేశంలో ఎక్కడ కూడా మెట్రో ఉండేది కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 24 రాష్ట్రాల్లో మెట్రో సేవలు అందుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖపట్నంలో, విజయవాడలో కూడా మెట్రో సర్వీసులు ప్రారంభమవుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా డిజిటల్ కనెక్టివిటీని, ఐటీ కనెక్టివిటీని, పొలిటికల్ కనెక్టివిటీని తీసుకొచ్చి ఇవాళ అద్భుతమైన మార్గాన్ని ఆయన చూపించి సంపదను సృష్టించే పని అటల్ బిహారీ వాజ్పేయి గారు చేస్తే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా లాంటి వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి సంపదను సృష్టిస్తూ ఎక్కడో 11వ స్థానంలో కురాలిపోతున్న మన ఆర్థిక వ్యవస్థని తన అద్భుతమైన పాలనతో, ప్రజారంజక పారదర్శక పాలనతో ఇవాళ ప్రపంచంలో 4వ స్థానానికి తీసుకొచ్చారు. రాబోయే 2 సంవత్సరాల్లో 3వ స్థానానికి, ఏనాడైతే స్వాతంత్రం సిద్ధించి మనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేడుకలు చేసుకుంటామో భారతదేశం 1వ స్థానానికి వెళ్ళి మళ్ళీ గతించిన మన పునర్వైభవం విశ్వగురుగా ఈ ప్రపంచం ముందు ఆవిష్కరపడుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. మిత్రులారా, అటువంటి పాలన ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు ఎన్డీఏకి మన గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు ఇద్దరి
జోడీలో ఈ రాష్ట్రం అభివృద్ధి ప్రధానం ముందుకెళ్ళింది. దాని తర్వాత 2014 కానీ మళ్ళీ 24 కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్రం పరుగులు పెడతా ఉంది. అంధకారంలోకి నెట్టివేయబడిన రాష్ట్రాన్ని, అదో కాదు పాలు చేయబడిన రాష్ట్రాన్ని, అవినీతి కూపంలోకి నెట్టివేయబడిన రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధిగా దిశగా తీసుకెళ్లి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి గురించి నేను చెప్పదలుచుకోలే, ఆ డేటా గూగుల్ సెంటర్ గురించి నేను చెప్పదలుచుకోలే, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చెప్పదలుచుకోలేదు, అమరావతిలో జరుగుతున్న అద్భుత నిర్మాణాల గురించి చెప్పట్లేదు, పోలవరం గురించి చెప్పట్లేదు, ఆ రాయలసీమ ప్రాంతంలో ఓర్వకల్ కానీ, కొప్పర్తి కానీ, కృష్ణపట్నం ప్రాంతాల్లో వస్తున్న లక్షల కోట్ల పెట్టుబడుల గురించి నేను చెప్పట్లేదు, యువతకు వస్తున్న లక్షల ఉద్యోగాల గురించి చెప్పదలుచుకోలేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పాల్సింది, ఒక ఆర్థిక విధ్వంసం తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన మాట కట్టుబడి ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే సంక్షేమ పథకాలను కూడా అద్భుతంగా చేపడుతున్న మన ముఖ్యమంత్రి గారిని అందరినీ మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది. అది సామాజిక పెన్షన్లు అందించడం కావచ్చు, ప్రతి బిడ్డ చదువుకోవడం కోసం తల్లికి వందనం కావచ్చు, లేదా అన్నదాతకు అండగా ఉండడం కోసం సుఖీభవ కార్యక్రమం కావచ్చు, లేకపోతే అక్క చెల్లెల కోసం ఉచితంగా సిలిండర్లు అందించడం కావచ్చు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ శక్తి కావచ్చు. మొన్న నేను ఒక ఆసుపత్రికి వెళ్ళా, ఏందమ్మా ఓపీ పెరిగిందంటే ఆమె చెప్పింది, సార్ ఏం లేదు సార్, ఇంతకుముందు రెఫర్ రాస్తే ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు ఉచితం కాబట్టి ఆసుపత్రికి వచ్చి ఆరోగ్యాన్ని బాగా చూసుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారి చెలవ సార్ అనేది. ఇంకొక ఆవిడ అనేది, సార్ నాకు కూడా బాగా మంచి జరిగింది సార్. ఏం జరిగిందమ్మా అన్న, మా అమ్మగారు ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటారు సార్, అమ్మని చూడాలంటే అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పి 2 రోజులకు ఒకసారి వెళ్ళి చూసి వస్తున్నా సార్ అని. ఇంకో ఆమె చెప్పి, అత్తగారిని ఎప్పుడో చూసేదాన్ని సార్, నేను అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తున్నా సార్ అని చెప్పి. ఇంకా నేను చెప్పకూడదు కానీ అక్క చెల్లెలు ఒప్పుకోరు, మా ఆదిలక్ష్మి గారు గురువుగా చూస్తున్నారు. ఆడపడుచుతోనో తోడి కొల్లతోనో గొడవ పడాలంటే గతంలో ఫోన్లో పడాల్సిన అవసరం ఉండేది, ఇప్పుడు బస్సు ఎక్కిపోయి గొడవ పడేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి రావచ్చు. మార్నింగ్ మెరుపుకలలు అమరావతిలో చూసుకొని మధ్యాహ్నం మేఘ సందేశం జగ్గేపేట చూసుకొని మళ్ళీ కార్తీక దీపం కావలసి కాకినాడ పోయి చూసి వచ్చే సౌలభ్యం కూడా కల్పించారు. నేను ఇది నవ్వించడం కోసం చెప్పట్లా, ఈ సమాజంలో కుటుంబ నిర్మాణంలో కానీ, సమాజ నిర్మాణం కానీ, రాష్ట్ర నిర్మాణంలో కానీ ప్రధాన భూమిక పోషిస్తున్న అక్క చెల్లెలకి ఆర్థిక స్వాతంత్రం, ఆర్థిక సాధికారత కల్పించడం కోసం ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈనాడు ఈ కొనసాగుతున్న స్ఫూర్తి ఈ రోజుతో ఈ కార్యక్రమం ఆగదు. ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించిన స్ఫూర్తి కొనసాగుతుంది. ఆ స్ఫూర్తితోనే మన ముఖ్యమంత్రి గారు మన ముందు ఉంచిన లక్ష్యం స్వర్ణాంధ్రప్రదేశ్, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కూడా జరిగి తిరుగుతుంది. విశ్వనాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు మన అందరి ముందు లక్ష్యం వికసిత భారత్ నిర్మాణం కూడా జరిగి తిరుగుతుంది. దానికి మీ ఆశీర్వాదాన్ని అందించాల్సిందిగా 15-25 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి ధన్యవాదాలు. ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ కనుక ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా తమ యొక్క స్పీచ్ తోటి బ్రహ్మాండంగా అందరినీ ఆకట్టుకున్న సత్యకుమార్ సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే గౌరవ అమాత్య శేఖరులు, రాష్ట్ర ప్రభుత్వంలో పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులుగా విశిష్ట భూమిక పోషిస్తున్న శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన.